రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈ రోజు మనము భూమిలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుందాం. ఇవి ఉంటేనే చాలా వరకు పంటలు వండేది, మనకి అధిక దిగుబడి కూడా వచ్చేది. రైతులకి పిహెచ్ అంటే తెలుసు, అవి కాక ఇంకా 6 ఉన్నాయి. ఒకటే కాదు ప్రధానం, ఇవి కూడా ప్రధానంగా అందులో పార్ట్ ఆఫ్ ఇవి కూడా భూమిలో ఉండేది. చాలా మంది భూమి అనగానే ఎవరు టెస్ట్ చేయరు అనమాట. భూ టెస్ట్ చేయరు, అసలు భూ పరీక్ష చేయరు. కానీ ఈరోజు భూమిలో ఏముంటాయి అనేది మేము తెలుసుకుందాం. దానికంటే ముందర అసలు వీటి పనితనం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మన శరీరం, మానవ శరీరం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్త ప్రసరణ, ఇలా అన్ని అంశాలు కలిస్తేనే ఒక మనిషి సజీవంగా ఉండి సజావుగా పనిచేయగలుగుతాడు. అలాగే ఈ 7 పదార్థాలు భూమిలో ఉండి ఆ భూమి ఆరోగ్యంగా మనకి పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి ఇవ్వాలన్నా కానీ ఈ 7 అయితే చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఇవి చాలా వరకు రైతులు పిహెచ్ ఒకటే విని ఉంటారు. చాలా వరకు యూట్యూబ్లో కూడా పిహెచ్ గురించి చాలా వీడియోలు అయితే ఉంటాయి. పిహెచ్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, చాలా వీడియోలు అయితే ఉంటాయి. కానీ చాలా వరకు వీటి గురించి అయితే చెప్పరు. మనం ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఈహెచ్ అంటారు. ఈహెచ్ 1, పిహెచ్ 1, ఈసీ 1, సిఈసి 1, కొలెట్స్ అని 1, ఎజోస్ఫేర్ అని 1, సాయిల్ ఫుడ్ అనేది ఇవి 7 చాలా వరకు ప్రధానంగా పనిచేస్తాయి. ఇవి ఏంటి ఏం లేదు అనేది మనము రాబోయే నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. వాటిని ఇవి కంట్రోల్లో మన భూమిలో ఉంటే లాభాలు ఏంటి, వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది. చాలా వరకు ఇవన్నీ మన భూమిలో సమృద్ధిగా ఉన్నట్టయితే ఒక 30 నుంచి 35% వరకు మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పైన స్ప్రే చేసే మందులైనా కానీ, ఫంగస్ అయినా కానీ, దాంతోపాటు భూమిలో ఉండే ఫంగస్ ఏవైతే అవి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ విల్టు సమస్య ఇలాంటివి చాలా వరకు మొక్కల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ కరెక్ట్, ఈ 7 పదార్థాలు కరెక్ట్ మనం భూమిలో కరెక్ట్ మేనేజ్ చేయగలిగినట్టయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు మొక్కలకి. ఇలా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. మనం వీటి గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క రైతు తెలుసుకొని వీటిని ఆచరణలో పెట్టాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను కూడా ఒక రైతుని, ఒక రైతు స్థాయిలో నేను ఇవి తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇలాంటివి తెలుసుకున్నప్పుడే మనకి బయట మార్కెట్లో ఏవి ఎందుకు వాడాలి, ఏవి వాడితే బాగుంటుంది అనే విషయం అయితే ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. అందుకనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కిందే వచ్చే వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఒక 7 భాగాలుగా చేయడం జరుగుతుంది. అంటే అంతా ఒకటే వీడియోలు చేస్తే బోర్ కొడుతుంది. ఒక్కో వీడియో వచ్చేసి 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు చూడడం పెద్ద బోరింగ్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క పాటలో నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. 7 భాగాలుగా చేసి ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ